24-25 బడ్జెట్ అంచనాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,30,916.99 కోట్ల రూపాయలు మరియు మూలధనం వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తులు జిఎస్డిపిలో రెవెన్యూ లోటు 4.19% మరియు ద్రవ్యలోటు 2.12% ఉండవచ్చు. ముగింపు. నేను ముందుగా చెప్పినట్లుగా మన రాష్ట్ర ప్రగతి పునర్ప్రారంభానికి మరియు పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు. తమ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపాదన కలగాలని ప్రతి కుటుంబాన్ని కలకంటుంది. ఈ కలలు సాకారం అవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన రాష్ట్ర ప్రజలు మరి ఆశలు నెరవేర్చుకునేందుకు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు మేము ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. ఈ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అధిగమించమని విశ్వసిస్తున్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్లో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి మా ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ధరిస్తున్నాను. సరళమైన ప్రభుత్వం, ప్రభావవంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరించడంలో మా ప్రభుత్వ లక్ష్యం. స్వామి వివేకానందుడు స్ఫూర్తిదాయకమైన మాటల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం. మనం ఎలా ఉండాలనుకున్నా అలా మనల్ని మనం తయారు చేసుకునే శక్తి మనకుంది. మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితమైతే భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ మాటలతో నేను ఇప్పుడు బడ్జెట్ గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. The House is adjourned for tea break.